హాయ్ అండి. నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ఈరోజు మనం పొంగడాలు చేసుకుందామండి. అది ఎటువంటి పాకం పట్టనవసరం లేదు. అలాగే పిండి జల్లించనవసరం లేకుండా మనం ఇన్స్టెంట్‌గా పొంగడాలైతే ప్రిపేర్ చేసుకుందాము. మరి ఈ పొంగడాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా నైట్ నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదండీ! బియ్యం శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత వాటర్ అంతా తీసేసుకొని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇది మెత్తని పిండిలాగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. దోసలకు పడతాం కదండీ! అలా మెత్తగా పట్టాలి. కానీ కొంచెం టైట్‌గా ఉండాలి. లూజ్ అయితే అవ్వకూడదు ఈ పిండి. ఇదంతా కూడా మనం ఒక బౌల్‌లోకైతే వేసుకుందాము. ఇలా వేసుకొని మిగిలిన బియ్యం కూడా మనం ఇందులో వేసుకొని దాంట్లో ఒక 3 యాలకులు వేసుకోవాలండి. ముందు మర్చిపోయాను నేను. యాలకులు వేసి కొంచెం వాటర్ వేసి ఇది కూడా మెత్తని పిండిలాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకానికి బెల్లం వేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్న గ్లాస్‌తో నేను గ్లాసు బియ్యం అయితే తీసుకున్నానో అదే గ్లాస్‌తో బెల్లం కూడా తీసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ అయితే మాత్రం తక్కువే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవడం వల్ల ఏమవుద్దంటే పాకం లూజ్ అయిపోద్ది. కాబట్టి తక్కువ వేసుకుంటే సరిపోతది మనకి. ఇలా తక్కువ వేసుకొని పాకం వచ్చే వరకు ఉంచాలండి. ఎటువంటి తీగ పాకాలు రావాల్సిన అవసరం లేదు. ఇలా పాకం వచ్చిన తర్వాత దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిలో అయితే వేసేసుకుందాము. ఇలా వేసుకొని ఇది మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. చూస్తున్నారు కదా! ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి పిండంతా కూడాని. కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండయితే వేసుకోవాలి. ఇలా గోధుమ పిండి వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత పక్కన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి కొబ్బరికాయ ముక్కలు దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండిలోకైతే వేసుకోవాలి. మీకు నచ్చితే ఇష్టమైతే గనక నువ్వులు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొబ్బరికాయ ముక్కలు ఒకటే వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా కలుపుకొని ఒక మూత పెట్టి ఒక పావుగంట అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. పావుగంట తర్వాత మూత తీసి చూద్దాము. కొంచెం బ్యాటర్ అనేది కొంచెం థిక్‌గా అవుతది మనకి. మీకు ఇంకా లూజ్‌గా ఉందనిపిస్తే గనక మరో 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండీ! ఈ విధంగా అయితే మనం గుంటగరిటెతో పిండి తీసుకొని మధ్యలో వేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా కాగుండాలండి. ఇలా వేసిన తర్వాత చూస్తున్నారు కదా! పొంగడం ఎలా పైకి వస్తుంది. ఇలా పైకి వచ్చిన తర్వాత దీన్ని మనం కదుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెండో వైపు కూడా టర్న్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకుందాము. అంతే అండి. ఈ విధంగా వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసేసి మరో పొంగడం అయితే వేసుకుందాము. మనం ఒక్కోటి యేసుకుంటే మనకేమవుతుందంటే అంటుకోకుండా వస్తాయి. రెండేసి ఒకేసారి పక్కన మూడేసి వేసేస్తే ఒకదానికొకటి అంటుకుపోతాయి కాబట్టి ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుంటా తీసుకుంటే మంచిగా వస్తాయండి. అంతే అండి. ఈ విధంగానే మిగిలిన పిండంతా కూడా మనం పొంగడాల కింద వేసుకొని తీసుకోవాలి. ఓకే అండి. చూస్తున్నారు కదండీ! మరి ఎంత బాగా వచ్చినాయో. మరి ఎంతో టేస్టీ అయినటువంటి సింపుల్ ప్రాసెస్‌లో ఈ పొంగడాలైతే మనం ప్రిపేర్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా! లోపల కూడా బాగా కుక్ అయింది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.